నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయనగరం కంకటాపల్లి రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి మహోత్సవాలు, పలు చోట్ల భక్తులకు అన్నదానాలు. జిల్లాను డ్రగ్స్ వినియోగరహిత జిల్లాగా చేద్దాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. మాదక ద్రవ్యాల రవాణా కాకుండా చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని ఉన్నతాధికారుల నిర్ణయం. ఇప్పుడు బిజినెస్ పాయింట్. 28/10/2023 శనివారం నాడు రాజానగరం మండలం సంపత్ నగర్లోని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో 67వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల రైఫిల్ షూటింగ్ టోర్నమెంట్ 2023-24 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సభా అధ్యక్షులుగా ఈ నారాయణ, డిఈఓ రాజమండ్రి, గౌరవ అతిథులుగా శాబ్ డైరెక్టర్స్ భీమిరెడ్డి నాగేంద్రుడు, కప్పల వరలక్ష్మి, డిఈఓ రాజమండ్రి, ఎస్ సుబ్రహ్మణ్యం, ఎం రామనదుర, ఎంఈఓ రాజానగరం మండలం, ఎం ప్రసాద్, ఎంఈఓ లంక జాజ్, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వి రవిరాజ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు, కాకినాడ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ ఏఎస్ఆర్ కె స్వామి, రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ టి స్వరూప్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి సుమారు 500 మంది క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొంటారని ఎస్జీఎఫ్ సెక్రటరీ ఏఎస్ఆర్ కెవి స్వామి తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ పెంచుకునేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ భరత్రామ్ అన్నారు. 30/10/2023 సోమవారం నాడు రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం మండలం సంపత్ నగర్ గ్రామంలో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో 67వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లాల రైఫిల్ షూటింగ్ టోర్నమెంట్ 2023-24 పోటీల్లో భాగంగా ముగింపు ఉత్సవం జరిగింది. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారుల మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగింది. అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించిన క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరత్రామ్ పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ పెంచుకునేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, క్రీడా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ స్కూల్స్లో క్రీడలను ప్రోత్సహించడం చాలా అరుదని చెబుతూ క్రీడలను ప్రోత్సహిస్తున్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ స్వరూపారెడ్డి, ప్రిన్సిపల్ టీబీడీ చంద్రశేఖర్ను ఈ సందర్భంగా ఎంపీ భరత్రామ్ అభినందించారు. విశ్వేశ్వరరెడ్డి గారు సన్ డైరెక్టర్ కింద స్వరూప్ గారు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక ప్యాషన్తో స్కూల్స్ని నడుపుతూ ఉన్నారు. జనరల్గా స్పోర్ట్స్ పైన చాలా తక్కువ మమకారం ఉంటుంది ఎవరికైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వాళ్ళలో. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక పక్కన విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకుంటూ ఉంటారు. మరి ఇద్దరు దంపతులు కూడా స్పోర్ట్స్ పైన, పిల్లల పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కూడా మన జిల్లాలో ఉన్న యూత్ అందరికీ కూడా, మన జిల్లానే కాదు ఎక్కడున్న టాలెంట్ని, అన్టాప్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి పట్టుకుని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేదానికి నేను ముందు ఉంటానని కూడా
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ చూపించిన క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో బాగా రాణించినప్పుడు వారి జీవితంలో కూడా బాగా రాణించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని అభివర్ణించారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టిన మొదటి నుంచి కూడా ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎంపీ మార్గాన్ భరత్రామ్ బంగారు, వెండి, కాంస్య పథకాలనిచ్చి సర్టిఫికెట్లు అందజేశారు. ఒక విధంగా చెప్పాలంటే కాస్ట్లీ గేమ్. మన రాష్ట్రంలో ఈ రైఫిల్ షూటింగ్ అనేది చాలా తక్కువ స్కూల్స్లో ఉంది. మరి మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అన్ని స్టేట్ లెవెలే కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్ స్కేటింగ్ కాంపిటీషన్ రన్ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ స్టేట్ లెవెల్ రోల్ బాల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. థర్డ్ ఇయర్ ఈ రైఫిల్ షూటింగ్ కండక్ట్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్. ఈ సంవత్సరం యాక్చువల్గా నేషనల్స్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేసేది వాళ్ళు, నేషనల్ లెవెల్ రైఫిల్ షూటింగ్. కానీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మన సొంత డిపార్ట్మెంట్, మన రాష్ట్రం, మన సోదరులు ఇక్కడ స్టేట్ లెవెల్ రైఫిల్ షూటింగ్ కండక్ట్ చేస్తారని అంతర్ జిల్లా ఉందంటే మేము చాలా హ్యాపీగా మరి ఇక్కడ మన వాళ్ళు మనకి కండక్ట్ చేస్తే బాగుంటుంది అనుకో. నాలుగు అందరం చేయండి అని ఇక్కడ కండక్ట్ చేయడానికి మేము అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అంతర్జిల్లా రైఫిల్ షూటింగ్ పోటీలు గ్రామీణ ప్రాంతమైన రాజానగరం మండలంలోని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో జరగడం చాలా సంతోషంగా ఉందని, దీనికి ఆతిథ్యం ఇచ్చిన రాజమహేంద్రి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేవి స్వామి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ఏవిడి ప్రసాద్, స్కూల్ గేమ్స్ పరిశీలకులు కడప రాఘవరెడ్డి, స్కూల్ డైరెక్టర్ టి స్వరూపారెడ్డి, ప్రిన్సిపల్ టీబీడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం నివాళులర్పించారు. విజయనగరం చేరుకున్న సీఎం జగన్ కంటకాపల్లి దగ్గర రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరుకుంది. 100 మందికి పైగా బాధితులకు గాయాలయ్యాయి. విజయనగరం సహా విశాఖపట్నంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర
ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రమాదంలో 7 బోగీలు నుజ్జునుజ్జు కాగా బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్ను తీసుకువచ్చి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. రాత్రి నుంచి 7 సహాయ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణను వేగవంతం చేశారు. పలాస ప్యాసింజర్లోని 11 బోగీలను ఆలమండ స్టేషన్కు, రాయగఢ్ ప్యాసింజర్ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్కు తరలించారు. సహాయ చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఘటనాస్థలి దగ్గర 2 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ జరుగుతోంది. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ రాయగఢ ప్యాసింజర్ లోకో పైలట్ రైల్ సిగ్నల్ను ఓవర్షూట్ చేసినట్టు అనుమానిస్తున్నారు. డెడ్ స్లోగా వెళ్లాలన్న సిగ్నల్ను గమనించని లోకో పైలట్ వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ వైఫల్యం లేదంటున్నారు నిపుణులు. రాజమండ్రి కాతేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ గ్రామం కాతేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం కాతేరు గ్రామంలో గంగిన వీరహనుమంతరావు ఆధ్వర్యంలో జగనాసురుడు కళ్ళు తెరిపిద్దాం, నిజం గెలిపిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగిన రామ్మోహన్ రావు, గంగిన జాహ్నవి, గంగిన లక్ష్మి, రావిపాటి శ్రేణు, వేముల చిన్న, మాడా ఈశ్వరరావు, సోమల స్వామీజీ, పెన్నమిరెడ్డి సత్యనారాయణ, ఎలిపే ప్రసాద్, గొల్లపల్లి సురేష్, బొమ్మాది దుర్గాప్రసాద్, తుమ్మల మురళి, అచ్చుల రవికుమార్, కొక్కిరిగడ్డ బ్రహ్మాజీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు, మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగిన హనుమంతరావు మాట్లాడుతూ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న అరాచక ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే మనం కూడా అందరూ కూడా ప్రతి వాడు కూడా చిన్నపిల్లలతో సైతంగా పిల్లలు కూడా అందరూ కూడా మనం అందరూ కూడా పెద్దలు కూడా కలిసి అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మన తెలుగుదేశం పార్టీని మళ్ళీ చంద్రబాబుని గెలిపించుకుని చంద్రబాబు ఎలాగ 9 తారీఖు 11 తారీఖు లోపల ఎలాగో రిలీజ్ అవుతారు, వచ్చేస్తారు. ఆ కార్యక్రమం తర్వాత లోకేష్ చేసే కార్యక్రమాన్ని, చంద్రబాబు చేసే కార్యక్రమాన్ని మనం అందరూ కూడా బలపరుతూ ఆ కార్యక్రమాన్ని మనం కూడా తోడుగా. గంగిన జాహ్నవి అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని పలు అంశాల మీద ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ వర్గాల నుంచి అందరూ జనం వచ్చి రోజు ప్రతి ప్రోగ్రాంకి రోజుకి మద్దతు పెరుగుతుంది. అన్ని వ్యవస్థల్ని కొనేసిన ఈ జగన్ని కళ్ళు తెరిపించాలని, ప్రతి వ్యవస్థకి కళ్ళు తెరవాలి. న్యాయం జరగట్లేదు కాబట్టి కళ్ళు తెరిపిద్దామని కార్యక్రమం చేపట్టాము. అందరూ విజయవంతంగా చేస్తున్నారు. ఎప్పుడు ఈ కళ్ళు తెరుస్తారో చూసి మన బాబు గారి కోసం వేచి చూస్తున్నాం మేము. డ్రగ్స్ వినియోగం, సరఫరా చేసేవారి వివరాలు అందించాలని జిల్లా ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. 1000 నుంచి 5000 వరకు నగదు పారితోషికం ఉంటుందని వివరిస్తున్నారు. జిల్లాను డ్రగ్స్ వినియోగరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబంధిత శాఖల సమన్వయం, తోడ్పాటు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్ అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్ తగ్గింపు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడం కోసం సమన్వయ శాఖల అధికారుల సమిష్టిగా కృషి చేయడం అవసరమన్నారు. జిల్లాలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఎస్పీతో కలిసి సమన్వయ శాఖలతో కూడి సమావేశం నిర్వహించామన్నారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు జరిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారి ఆస్తులను, వారి బంధువుల ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల కార్యకలాపాలను నిరోధించడానికి తరచుగా దాడులు నిర్వహించాల్సి ఉంటోందన్నారు. మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు జిల్లాలోని ఎంట్రీ పాయింట్,
చెక్పోస్టులు గోకవరం, బొరుగుపొడి, కొవ్వూరు, రాజానగరం తనిఖీ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రగ్ డిటెక్షన్ సెంటర్, అడిషనల్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ రెండూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వీటికి బానిసైన వారిపై నిరంతర నిఘా ఉంటాయని, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ బాధ్యతలను కూడా చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా గంజాయి, మాదక ద్రవ్యాలు పండించడం నుంచి వినియోగించడం వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని గుర్తించి వాటి నియంత్రణ పద్ధతులు సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యమని అన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను పండిస్తున్న, రవాణా చేస్తున్న వారి వివరాలు తెలియజేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు నగదు పురస్కారం కింద 1000 నుంచి 5000 రూపాయల వరకు అందిస్తామన్నారు. అవగాహన కార్యక్రమాల సందర్భంగా కళాశాల, హైస్కూల్ యాజమాన్యం విద్యార్థుల ప్రవర్తన మార్పులు, విద్యా మార్పులు, శారీరక మార్పులను గమనించి డ్రగ్స్ బానిసలను గుర్తించి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించాలని, గోప్యత పాటించాలని కోరారు. జిల్లాలో గంజాయి పంటల అక్రమ సాగుపై వ్యవసాయం, అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. ఎన్డీపీఎస్ చట్టంపై, గ్రామీణ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల హానికరమైన ప్రభావాలపై, అక్రమ సాగుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జిల్లాలో వైద్యశాఖ మాదక ద్రవ్య వ్యసనం పునరావాస కేంద్రాల పర్యవేక్షణ చేపట్టాలన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు వినియోగాన్ని నిరోధించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, నగర శివారు నివాస ప్రాంతాలు, నదీ తీరాలు, సాధువులు ఉండే ప్రాంతాల్లో, నగరంలో ఇప్పటికే గుర్తించిన పలు ప్రాంతాల ప్రాంగణంలో చిరు వ్యాపారులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు చేపట్టేందుకు పోలీసింగ్ బలోపేతం చేశామన్నారు. జిల్లాలో ఎన్డీఎఫ్ చట్టంపై 4 కేసులు నమోదయ్యాయని, ఇందులో 2 కేసులు వాణిజ్యపరంగా, 2 కేసులు వాణిజ్యేతర పరంగా పరిగణించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 6 వాహనాలు స్వాధీనం చేసుకుని 3.98 లక్షల ఖరీదు గల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇంతవరకు అరెస్ట్ చేసిన 19 మంది నిందితుల్లో 17 మంది నిందితులు ఏపీకి చెందినవారు కాగా మిగిలిన 2 ఇతర రాష్ట్రాలకు చెందినవారన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈబీ అధికారి పి. సోమశేఖర్, జిల్లా ఫారెస్ట్ అధికారి బి. నాగరాజు, ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎం. రాంబాబు, డిఈఓ ఎస్. అబ్రహం, ఆర్టీసీ డిఎం ఎస్కే షబ్నం, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, సంక్షేమ శాఖ అధికారులు బి. రవికుమార్, బి. రమేష్, సందీప్, కెఎస్ జ్యోతి, పోలీస్ అధికారులు కె. శ్రీనివాసులు, బి. అప్పారావు, పి. రాజులోమా, నాటో ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారి ఎస్పి నక్వి, ఎస్ఎల్వి నరసింహం, డిడిడబ్ల్యూఓ బి. రవికుమార్, డ్రగ్స్ అధికారిని నాగమణి, జీహెచ్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్. నీలిమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి జాంపేట కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. జాంపేట కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా భారీ అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 4000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కాలపు సత్యనారాయణమూర్తి, పుచ్చల సోమరాజు, రాజమండ్రి ప్రముఖ వస్త్ర వ్యాపారులు బొమ్మన జయకుమార్, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు బళ్ళ సత్యనారాయణ, సెక్రటరీ పూర్ణిమ ప్రసాద్, ప్రెసిడెంట్ కర్రా ప్రకాశ్రావు, ఆకాశపు త్రినాథరావు, నల్లా శివశంకర్రావు, కొమ్మన వీర్రాజు, వినయ్, మనోజ్, కాసిన వెంకటప్పారావు, కొండపల్లి సేను, ఆకాశపు సాంబ, గంపా గిరిజశంకర్, మావూరి బాబూరావు, మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట్లింగాలపేట శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు.
రాజమహేంద్రవరం కోట్లింగాలపేట అంబేద్కర్ విగ్రహం వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కోట్లింగాలపేట యూత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అధికార మదం పాలనకు కళ్ళు తెరిపిద్దాం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. అధికార మదంతో కళ్లు మూసుకుని పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే కళ్లు తెరిపిస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని శ్యామలానగర్ రామాలయం సెంటర్లో కళ్లు తెరిపిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇన్ని వికృత చేష్టలు, ఇన్ని విధ్వంసాలు, ఇంతటి అరాచక పాలన గతంలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు. తన తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడిని ఏ తప్పు చేయకపోయినా జగన్ జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, భర్త ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఏనాడు ఇంటి గుమ్మం దాటకుండా సేవా కార్యక్రమాలకే పరిమితమైన నారా భువనేశ్వరి నేడు నిజం గెలవాలంటూ ప్రజల్లోకి వచ్చారని, అందుకు జగన్ నిరంకుశ దౌర్జన్య పాలనే కారణమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. టీడీపీ నగరాధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, రాష్ట్ర నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, వివిధ విభాగాల కమిటీల సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ తప్పు చేయకుండా అధికారంలో ఉన్న వ్యక్తి వ్యవస్థలన్నీ ఆయన చేతిలో ఉన్నాయని అహంభావంతో ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యం ఏమవుతుంది, రాష్ట్రం ఏమవుతుంది అన్నది ఒకే ఒక ఆవేదనతో ఆవిడ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ రోజున తెలుగుదేశం పార్టీగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నిజం గెలవాలని, కళ్ళు మూసుకుపోయి ఉన్న ఈ ప్రభుత్వానికి తెలియాలని కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేశాం. దగ్గరలోనే, అతి దగ్గరలోనే, పట్టుమని 5 నెలలు కూడా లేవనుకుంటా ఉన్నాం. 5 నెలలలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ప్రజల దగ్గర అసలైన ఆయుధం ఉంది. వాళ్ళ తలరాతల్ని మార్చే ఆయుధం ఓటు అనేది ఉంది. రాజమహేంద్రవరం కోటిపల్లి ఇన్నిస్పేట శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ ఇన్నిస్పేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు 37వ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారికి 10 రోజులు కుంకుమ పూజలు, హోమాలు, విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా ముగిశాయి. ముగింపు మహోత్సవం సందర్భంగా భారీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. సుమారు 10,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. ఆలయ గౌరవాధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు పీతాని సూరిబాబు, వనం భాస్కర్రావు, పీతాని త్రినాథ్, యాళ్ల గోపీనాథ్, శీలా శ్రీనివాస్, దొడ్డి లోమరాజు, కుడిపూడి ప్రసాద్, ఉంగరాల శ్రీనివాస్, ఆదిరెడ్డి శ్రీనివాస్, రాయుడుపల్లి మల్లికార్జునరావు, పలువురు ప్రముఖులు, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరం కంకటాపల్లి రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి మహోత్సవాలు. పలు చోట్ల భక్తులకు అన్నదానాలు.
జిల్లాను డ్రగ్స్ వినియోగ రహిత జిల్లాగా చేద్దాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. మాదక ద్రవ్యాల రవాణా కాకుండా చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని ఉన్నతాధికారుల నిర్ణయం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.